నమస్కారం. ఈ డ్యాముల డ్యామేజీలోని మొదలైంది. మొదటిదాకా కాళేశ్వరము మొత్తం కుప్పకూలిందని, కాళేశ్వరం కూలేశ్వరం అయిందని, మేడిగడ్డ దగ్గర 2 పిల్లలు ముగితే నానా రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ పార్టీకి మరొక సంకటం మొదలైంది. ఇప్పుడు అదేమిటంటే జూరాల ప్రాజెక్టు 5వ నెంబరు 8వ నెంబర్ గేట్లు తెగిపోయినాయని, దానికి రోప్ వైర్ ఉంటుంది, ఇనుప రోప్ వైర్ పోయిందని, అసలు జూరాల ప్రాజెక్టే మొత్తం కొట్టుకుపోయే పరిస్థితిలో ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఇటు పక్కన రాజకీయాలు కూడా ఏమైనాయి అంటే కాళేశ్వరం కూలేశ్వరం వాడన్నారు కనుక జూరాల కొట్టుకపోతుంది అని ప్రచారం ఇటు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. సరిగ్గా మెయింటెనెన్స్ లేక చేయడం అనేది అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది ఆల్రెడీ అని చెప్పి మాట్లాడుతున్నారు. దాంతోపాటు జూరాలు కొట్టుకపోతుందని ప్రచారం అవుతాయి క్రమంలో ఇటు పక్కన మంజీరా డ్యామ్ అంటే మనకు సింగూరు డ్యామ్ అంటారు, దాన్ని మనకు హైదరాబాదుకు గండిపేట, ఉస్మాన్ సాగర్, హుమాద్ సాగర్ నీళ్లు సరిపోక కాంగ్రెస్ హయాంలో 75లో నిర్మించిన ఈ మంజీరా ప్రాజెక్టు, దాన్ని సింగూరు ప్రాజెక్టు గేట్లు పోయినాయి. మన ఆపరాన్ కింద మొత్తం ఒక గొయ్యి ఏర్పడ్డది, అంటే మన పిల్లర్స్ కూడా పగుళ్ళు పట్టినాయి, అది కూడా కొట్టుకుపోయే పరిస్థితి అని ఇంకో ప్రచారం మొదలవుతుంది. అంటే ఇప్పుడు దానికి ప్రతిగా ప్రతిపక్షాలు ఏ చిన్న సందు దొరికినా కూడా ఉంటుంది కనుక ఆ సందు దొరికించుకుంది ప్రతిపక్షాలు పెద్దగా ఘనత సాధించి అక్కడ పరిశోధన చేయలేదు. మనకు ఎస్డిఎస్ఓ అని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇది ప్రకటించింది. జూరాలను పరిశీలించింది, జూరాలలో ఏం జరిగింది చెప్పింది, మనకు మంజీరాలో ఏం జరిగింది చెప్పింది. అట్లానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి ఉన్నది. అదేం చేసిందంటే శ్రీశైలం దగ్గర పెద్దగా ఆప్రాన్లో పెద్ద పొక్క పడింది, ఆ పొక్క పూడ్చకపోతే సిమెంటు కాంక్రీట్తో పూడ్చకపోతే డ్యామ్ సేఫ్టీకే ప్రమాదం అని ఇదివరకు నివేదిక ఇచ్చింది. దాని మీద విదేశీ నిపుణులు వచ్చారు, పెద్ద ఎత్తున జరుగుతుంది. అసలు మీ హయాంలో పార్టీ ఈ డ్యామ్ని కొట్టుకపోవడం తప్ప ఏముంటుంది, అతి త్వరలో జరగబోతుందని బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటుంది. అంటే డ్యామ్ని కొట్టుకపోతే ఇప్పుడు శవ రాజకీయాలు ఎట్లాగో అట్లానే ఇప్పుడు మనకు ప్రాజెక్టు రాజకీయాలు వస్తున్నాయి. ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఏదైతే కాళేశ్వరం కుంభకోణము, అట్లానే కుంభకోణం, టెలిఫోన్ స్కాము ఇవన్నీ ఎదుర్కొనే పరిస్థితుల్లో మనకు బీఆర్ఎస్కి ఒక మంచి ఆయుధం దొరికింది, ఏది కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి. అసలు ఈ ప్రాజెక్టులన్నీ ఇవాళ కట్టింది కాదు కదా, జూరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి ప్రాజెక్టు మన దగ్గర కట్టింది. అట్లానే సింగూరు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తర్వాత 70sలో కట్టిన ప్రాజెక్టు. అంటే శ్రీశైలం అయితే నెహ్రూ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు అటు ఇటుగా ఏర్పడ మొదట్లోనే పెద్ద డ్యామ్ అది కట్టింది ఓ రకంగా చెప్పాలంటే. అంటే అట్లా చూసుకుంటే వీటన్నిటిని కట్టింది అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా. మరి ఆనాడు హయాంలో పోతే తర్వాత ఎన్ని రోజులైంది, 50-60 ఏళ్ల తర్వాత ఈ 1.5 ఇయర్లో మొత్తం వీళ్ళు కట్టింది కూలిపోయింది అన్నట్టేమో బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. కాదు ఏం కాలేదని వీళ్ళు అంటున్నారు. చివరికి మనకు అధికారులు ఏమంటున్నారు, లేకపోతే రాజకీయ నాయకులు ఏమంటారో చూద్దాం. నేను చెప్పాను రాజకీయంగా బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఈ డ్యామ్ కుప్పకూలిపోతుంది అని చెప్పి వీటి జూరాల మంజీరా డ్యాముల మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూనే రాజకీయంగా వాడుకుంటున్నాయి. అధికారులు ఏం చెప్పారు, రాహుల్ బొజ్జా ఈ మనకు భారీ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆయన ఇవాళ మంజీరా డ్యామ్ను సందర్శించారు. దాంతోపాటు ఇటు పక్కన జూరాల డ్యామ్ను సందర్శించారు. మంజీరాలో ఏం జరిగింది అఫీషియల్గా చెప్పాడు ఆయన. పెద్దగా మన పిల్లలకు డ్యామేజ్ ఏం లేదు, కానీ ఆపురాన్ కొట్టుకపోయింది. ఆపురాన్ అంటే మనకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డ్యాము గేట్లు ఎత్తినప్పుడు నీళ్లు కిందికి పోస్తుంటే కింద గొయ్యి పడకుండా దాదాపు ఒక 10-20 ఫీట్ల లోతు నుంచి పునాది తీసి, అంటే ఎక్కడ మెత్తదనం తగలదో గట్టితనం వస్తుందో అక్కడి నుంచి మొత్తం కాంక్రీట్ సిమెంట్ మిక్చర్ దాదాపుగా ఒక 50-60 మీటర్ల వరకు ఇంకెక్కువ పోస్తారు అది ఒక లెవెల్లో పోస్తారు. అంటే ఆ నీళ్ల ఒత్తిడికి డ్యాము పిల్లర్ల కింద గొయ్యి పడకుండా చేసే ప్లాన్. అందులో ఆపురాన్ అంటారు దాన్ని. ఆపురాన్లో గొయ్యి పడింది అంటే ఎంత పెద్దది, ఒకవేళ నిరంజంగానే అది గొయ్యి పడితే అట్లా పోస్తే మరి డ్యామ్ సేఫ్టీకి ప్రమాదం కదా. కానీ ఇప్పుడు ఏం వచ్చిన ప్రమాదం లేదు, మీరు నిరంతరం నిరందిగా ఉండవచ్చు అని ఆయన చెప్తున్నారు. అట్లాగే పగుళ్ళు ఏర్పడ్డ దగ్గర కూడా పెద్దగా ఏం నష్టం కాలేదు, అది ఏం కాదు, ఓ రోపు వైపు దిగిపోయింది, అట్లాగే పగుళ్ళు పెద్ద నష్టం చేయవని చెప్తున్నారు. అంటే ఇప్పుడు సినిమా ఉన్నది, సినిమాలో ఉంటుంది గుండెలో హోల్ అంటే ఆయన పడుతుంటాడు, మాట్లాడితే రక్తం చుక్క కనపడగానే పడుతుంటాడు ఒక ఆయన పెద్ద ఆయన. అట్లనే ఏం కాదు చిన్న దెబ్బ అని వాళ్ళు సంధాయిస్తుంటారు. అట్లే ఉన్నది పరిస్థితి. అట్లాగే జూరాల ప్రాజెక్టు దగ్గర కూడా 8వ నెంబరు, 9వ నెంబర్, 5వ నెంబర్ సరే నెంబర్లు తేడా 65 గేట్లు ఉన్నాయట. 65 గేట్లలో ఓ 3-4 గేట్లు ఆ వైర్లు తెగిపోయినాయి. మంచిదే, కానీ ఇప్పుడు మంచిదే అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మంచిదే అన్నట్టు, మంచిదంటే అట్లా కాదు, తెగిపోయినాయి, మిగతా అంతా బాగానే ఉన్నది అని నేను పాజిటివ్గా చెప్తున్నా. అటువంటి అప్పుడు అందులో ఆ వైర్లు తెగిపోయినాయి నిజమే కదా,
మరి డ్యాము ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నీళ్లు నింపడం శ్రేయస్కరం కాదంటే అనుకోకుండా వరద వచ్చే వాన వచ్చే అన్నట్టు ఇప్పుడు ప్రాణం పోకడా వాన అక్కడ తెలియదు అంటారు కదా మా అమ్మ అనేది. అట్లా ఇప్పుడు ఏమైందంటే కృష్ణానదికి మంచి వరదలు వస్తున్నాయి. మహారాష్ట్రలో వర్షాలు పడడం వల్ల జూరాలపేట నిండి పొలుతుంది. ఈ స్థితిలో జూరాలపేటలో మరి అది జరుగుతుంది. అది మన బయలుదేరిపోయిన ఇది ప్రమాదకరమైన వార్తే కదా. దీని మీద మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటున్నారంటే అది కూడా పెద్ద ప్రమాదం కాదు, బయలుదేరిపోయి బాగా చేస్తున్నాం. ఎండాకాలం ఏం చేసినట్టు, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఎండాకాలం ఏం చేస్తున్నట్టు తెలవాలి కదా. కనుక దాని మీద వివాదం కొనసాగుతుంది. రేపు పొద్దున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 29 జూన్ రేపు పొద్దున ఆయన 28 జూన్ ఆయన పొద్దున పోయి రేపు అక్కడ ఏది మన ప్రాజెక్టు సందర్శిస్తారట, జూరాల ప్రాజెక్టులు. కనుక దాని మీద వివాదం కొనసాగుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఏం జరుగుతుందంటే ఈ శ్రీశైలం డ్యామ్ కింద అది కూడా అపురాణం పోయింది, పెద్ద గొయ్యి పడ్డది. విదేశీ ప్రతినిధులు కూడా వచ్చారు, ఇంజనీర్లు వచ్చారు, దాన్ని ఎట్లా బాగు చేద్దాం చూస్తున్నా, ఇప్పటికి కూడా ఏం కాలేదు. కానీ ఎన్డీఎస్ఏ మాట్లాడితేగా 3 రోజుల లోపటినే ఎలక్షన్ల అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించకుండానే రిపోర్ట్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా దాన్ని బాగు చేయొచ్చు అనుకుంటేనే దుర్మార్గంగా కుప్పగులిందన్నట్టు మాట్లాడి అదో రిపోర్ట్ ఇచ్చింది. మరి ఎన్డీఎస్ఏ ఈ ప్రాజెక్టుల విషయాలు ఏం చేస్తున్నది, కాంగ్రెస్ హయాంలో వీటి పట్టదా అని బీఆర్ఎస్ అంటుంది. బీజేపీ ఏమంటుంది, మీ ఇద్దరే తొడదొంగలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ సమస్యలని వాళ్ళు అంటున్నారు. పరస్పరం ఆరోపించుకుంటున్నారు తప్ప శాస్త్రీయంగా ఆలోచించడం లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఎండాకాలంలో మాత్రమే ఇవన్నీ చూడాలి. గతంలో కడెం ప్రాజెక్టు కొట్టుకపోయినంత పని అయింది, గేట్లు మీదికి ఎత్తలేకపోయిండ్రు. ఒకవేళ కొట్టుకపోద్దా అంటే ఆ నిజాం కాలంలో కట్టింది కనుక అంత గట్టిగా నిలబడ్డదని నేను అంటున్నాను. అంతేందుకు 2009లో వరదలు వచ్చినప్పుడు కూడా ఆ కొండారెడ్డి బురుజు కర్నూలు దాకా మునిగిపోతే నీళ్ళన్నీ వస్తే అప్పుడు కూడా 2 డ్యాములు శ్రీశైలము అట్లానే మనకు నాగార్జునసాగర్ 2 నిలబడ్డాయి, గెలిచినాయి. అంటే ఆనాటి స్ట్రాంగ్నెస్, ఆనాటి నిర్మాణం అంత గొప్పది మనకు అర్థమవుతుంది. అటువంటిది కడెం ప్రాజెక్టు కూడా నిజాం హామీలో కట్టింది, అది కూడా గొప్పది. కానీ మన మిడ్ మానేరు కొట్టుకుపోయింది కదా అప్పుడు. ఏది బీఆర్ఎస్ అంటే తెలంగాణ వచ్చిన కొత్తలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతరులందరూ కూడా కట్టినట్టు అంటున్నారు దాన్ని. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏదైనా సరే ఈ ప్రాజెక్టు కుంగిపోవడమో కూలిపోవడమో ఏదైనా జరిగానని అందరూ కోరుకుంటున్నారు. దీన్ని బట్టి రాజకీయంగా ఆరోపణ చేయడానికి చూస్తున్నారు. కనుక వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం రైతు ప్రయోజనాలు బలిపెడుతున్నారు. రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా, రైతు ప్రయోజనాలు ముఖ్యమా అంటే వీళ్ళు రాజకీయం కోసం రైతు మునిగినా పర్వాలేదు, డ్యాములు కొట్టుకపోవాలి, లేకపోతే సర్వనాశనం కావాలి, ప్రళయం రావాలి, అప్పుడు మాత్రమే సంతోషపడే పాశవిక ఆనందాన్ని అనుభవించడానికి రాజకీయ పార్టీ ప్రయత్నం చేస్తున్నాయి. వీరు వలలో పడద్దు. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అంటే ఎట్టి పరిస్థితుల్లో డ్యాముల సేఫ్టీ అథారిటీ చూడాల్సిందే, ఇవన్నీ బాగు చేయాల్సిందే. వచ్చే వర్షాకాలం లోపల అంటే ఇప్పుడైతే వర్షాకాలం వచ్చేస్తుంది, వచ్చే వర్షాకాలం లోపల పూర్తి చేయాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.